క్రాఫ్టింగ్ అసలు ఇంత భయంకరంగా ఉంటుంది నాకు ఈ రోజు దాకా తెలియదు. సో మ్యాటర్ ఏంటంటే అదేండి బాబు, లాస్ట్ టైం ప్లానింగ్ మారిపోయిందని చెప్పి అమలాపురం నుంచి రిటర్న్ బస్సు పంపించారు కదండి. ఆల్రెడీ బాబు మళ్ళీ ఫోన్ చేశారండి బాబు. వెళ్ళానండి, ఏం చేస్తాం, మనం వదిలేసి వచ్చాను, మాట రాకూడదు కదండి. కస్టమర్ నైట్ కాల్ చేశారండి. నైట్ కాల్ చేసి బాబు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోమ్మా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి రిటర్న్ అయిపోదాం అన్నారు. సరే సరే అని చెప్పి పొద్దున్న 6ంటికి బస్సు ఎక్కాను తుల్లని. కాకినాడలో దిగి కాకినాడ నుంచి అమలాపురం బస్సు ఎక్కాను. అలా యానబిజ్జి ఎండ్ అవుతుండగా ఇక్కడ రైట్ సైడ్లో ఆంజనేయ విగ్రహం ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఎంతమంది చూసారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంట్లో అమలాపురం వచ్చా సార్ కాల్ చేశాను, సార్ అమలాపురం వస్తానండి అని చెప్పి ఫోన్ చేస్తే అమలాపురం కాదమ్మా పక్కన మామిడి కుందూరు ఉంటుంది అక్కడికి వచ్చాను. సరేలే ఏముందలే ఇంతవరకు ఎలాగ వచ్చాం కదా అని చెప్పి ఇంకో బస్సు మారి వెళ్ళానండి. వెళ్ళగానే రిటర్న్ బయలుదేరిపోయింది. వెంటనే బయలుదేరి రిటర్న్ రాబోదికి ఇక్కడ ఆంజనేయ విగ్రహం మళ్ళీ చూసానండి. నిజంగా లైటింగ్ పెట్టారు, సూపర్ ఉందండి. అలా చూసుకుంటూ జాయిగా వచ్చేసానండి. ఇక్కడ ఏదో కాకినాడలో అసలు పొలం ఉందంటే చూసుకుని బయలుదేరానండి. జాగ్రత్తగా తుని వచ్చాను. తుని రాబోదికి మాత్రం 8 అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు బయలుదేరాను, తునింది రాబోదికి 8 అయిపోయిందండి. తాడ తీరిపోయింది ఇవాళైతే ఫుల్గా. సరేలే ఏముందండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.